ఒకే రోజు 50కి పైగా ప్లాట్స్ అనేవి బుక్ అయ్యాయండి. ఎందుకంటే ఈడ ఆఫర్స్ ఎక్కువున్నాయి. ప్లాట్ రేట్ తక్కువుంది కాబట్టి చాలామంది ప్లాట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉందండి. మీ ఇంటికి క్యాబ్ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకొని మళ్ళీ మీ ఇంటి దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తుంది. అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి ప్లీజ్. ఇక డీటెయిల్స్‌లోకి వచ్చేస్తే ఇక్కడ 121 గజం ప్లాట్ వచ్చేసి ₹1,60,000 నుండి స్టార్ట్ అవుతుందండి. 303 గజాలు వచ్చేసి మనకి కేవలం 4 లక్షలు అయితే ఉంటుంది. అండ్ 605 గజాలు వచ్చేసి మనకి కేవలం 8 లక్షలు అయితే ఉంటుందండి. 8 లక్షలకే 605 గజాల ప్లాట్ అయితే వస్తుంది. 605 గజాల ప్లాట్ అంటే ఎంత పెద్దగా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇక్కడ మీరు ఈ 303 గజాలకి మీరు 10 డేస్ లో పేమెంట్ చేసినట్లయితే మీకు 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక 605 గజాలు మీరు 10 డేస్ లో పేమెంట్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మనం ప్లాట్ తీసుకునేది 8 లక్షల కండి. మీరు 10 డేస్ లో పేమెంట్ చేస్తే స్కూటీ మీకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో ఇట్లాంటి ఆఫర్స్ ఉండడం వల్ల చాలా మంది ప్లాట్స్ అనేవి బుక్ చేసుకుంటున్నారు. ఇక ఇక్కడ ప్లాట్ కొంటే మీకు సెకండ్ ఇయర్ నుండే ఇన్కమ్ వస్తుంది. ఎలాగంటే దీంట్లో కంపెనీ వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్లాంట్స్ వేస్తున్నారండి. లైక్ మనకి జామ, నేరేడు, మ్యాంగో ఇట్లాంటివన్నీ వేస్తున్నారండి. సో అవి మనకి 2 ఇయర్స్కి క్రాప్కి రాగానే మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. అండ్ అంతేకాకుండా దీంట్లో కంపెనీ వాళ్ళు ఒక పెద్ద రిసార్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారండి. దాంట్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, ఇంకా బాక్స్ క్రికెట్ ఉంటుంది అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది. అండ్ మనకి 1980s థీమ్లో దీంట్లో కాటేజెస్ కూడా కడుతున్నారండి. సో ఇక్కడ ప్లాట్ కొన్నంలో వీకెండ్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ప్లాట్కి మీరు వచ్చి ఉంటే సరిపోతుంది. రిసార్ట్ కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి. అండ్ మనకి అంతేకాకుండా ఇంకా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే పట్టా పాస్బుక్ వస్తుంది, రైతు బంధు, రైతు బీమా అండ్ పిఎం కిసాన్ ఫండ్ కూడా వస్తుందండి. ఎందుకంటే ఇది ఫామ్ లైన్ కాబట్టి. ఇక ఫ్యూచర్ డెవలప్మెంట్ చూసుకున్నా కూడా చాలా మంచి డెవలపింగ్ ఏరియాలో అయితే ఉందండి. దగ్గరలో మనకి నిమ్స్ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది అనమాట. అది మనకి 13,000 acresలో అయితే వస్తుందండి. దాంట్లో చాలా కంపెనీస్ అయితే వస్తాయి అండ్ చాలా ఎంప్లాయ్మెంట్ అయితే పెరగబోతుంది ఇక్కడ. సో ఫ్యూచర్లో ఈ ఏరియాలో ల్యాండ్ అనేది మనకి షార్టేజ్ అయితే రాబోతుంది. ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ ఉండడానికి రెసిడెన్షియల్గా మనకి ప్లేస్ కావాలి కాబట్టి ఫ్యూచర్లో ఈ ఏరియాలో షార్టేజ్ అయితే రాబోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు పెట్టుకొని తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో మీకు మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి అండ్ మంచి లాభాలు కూడా వస్తాయి. ఆల్రెడీ ఈ నారాయణఖేడ్ ఏరియా మొత్తం చాలా డెవలప్మెంట్ అయితే చేస్తుందండి గవర్నమెంట్. ఎందుకంటే మనకి హెవీ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా చెప్పాను కదా, 13,000 ఎకరాల్లో వస్తుంది కాబట్టి హెవీ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి మనకి 6 లైన్ హైవే చేసింది హైదరాబాద్ నుండి నాందేడ్ వరకు. ఈ నాందేడ్ నుండి నారాయణఖేడ్కి మనకి 4 లైన్ హైవే కూడా చేస్తుందండి ఇప్పుడు. అండ్ నారాయణఖేడ్ చుట్టుపక్కల మనకి 300 acresలో పెద్ద అర్బన్ పార్క్ చేస్తుంది. అండ్ నారాయణఖేడ్ చుట్టుపక్కల మొత్తం మనకి ఒక బైపాస్ రోడ్ చేస్తుంది. అండ్ ఈ నారాయణఖేడ్ అనేది మనకి ఆల్రెడీ మున్సిపాలిటీ అయ్యే ఉందండి. సో ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది వచ్చి ప్లాట్స్ అనేవి కొనుక్కోవడం జరుగుతుంది. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ ప్లాన్ అండి ఇది. సో ఇది ఈ రోజు వీడియో అండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. సైట్ విజిటింగ్ కోసం ఇప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బాయ్ బాయ్.